అయితే ఎప్పటికైనా రాకింగ్ రాకేష్ అన్న అంతర్గత నేను బయట పెట్టకపోతాను, ఆయనలో ఒక కొత్త కోణాన్ని బయటికి తీయపోతానన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది. ఈరోజు సమయం వచ్చింది, మీలో చాలా కొత్త కోణాలు, చాలా మందికి తెలియనివంటి ఎన్నో విషయాలు ఉన్నాయన్న. అది ఏంటనేది ఈరోజు నేను దిగుతున్నాను. అంటే మీలో నాకు అనిపించిన ఒక చిన్నపిల్ల స్వభావంతో పాటు ఎవరినైనా ప్రేమిస్తే, మీరు నాకు తెలిసి ఎవరినైనా ఇష్టపడితే, ఎవరినైనా ఆరాధించడం స్టార్ట్ చేస్తే వాళ్ళ కోసం ఏదైనా చేయడం కాదు, మాటలు కాదు, ప్రాక్టికల్గా వెళ్ళిపోతారు. అందులో నేను చాలా మంది చూసాను. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ రాళ్ళపల్లి గారి విషయం కాదు, అందులో నన్ను మనసును కదిలించిన విషయం ఏంటంటే, చాలా ఓపెన్గా చెప్పాల్సిన విషయం అనేది, ప్రముఖ కమెడియన్, సీనియర్ కమెడియన్ వేణుమాధవ్ గారు ఇంకా కాలం చెందలేదు. ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలామంది పూర్తి విషయం తెలియదు, చాలామంది ఆయన ఇంకా విజిట్ చేయలేదు. సోషల్ నెట్వర్క్లో కానివ్వండి, కొన్ని ఛానల్స్ మీడియాస్లో కానివ్వండి, డిజిటల్ మీడియాలో కానివ్వండి, ఆయన చనిపోయారని చెప్పేసి అని ఆల్మోస్ట్ అన్ని వార్తలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది నిజం అనుకున్నా, ఆఖరికి నాతో సహా చనిపోయారేమో రిప్పు స్టేటస్ పెట్టినటువంటి పరిస్థితి. నేను కూడా అలాంటి ఎవరికి తెలియదు విషయం, కానీ ఒక తొలి వ్యక్తి స్పందించారు, ఆ వ్యక్తి రాకేష్ గారు. ఆ వీడియో మీరు బయట పెట్టిన వెంటనే నాకు ఆ వీడియోలో హృదయం కదిలించింది ఏంటంటే, కొడుకు బతికుండంగానే ఆ తల్లి పడినటువంటి మనోవేదన. నేను కలర్ చూశాను, అక్కడ ఉన్నాను కాబట్టి. ఎవరు రాలేదు ఫస్ట్, నువ్వు అన్నట్టు హాస్పిటల్కి ఏ సినిమా ప్రముఖులు రాలేదు, ఆయనతో ఉన్న ఫ్రెండ్స్ కూడా రాలేదు, ఆయనతో పని చేయించుకున్న వాళ్ళు, ఆయన బాగున్నప్పుడు ఆయన చూసిన వాళ్ళు ఎవరు రాలేదు. తోటి కళాకారులు ఎవరో ఇద్దరు ముగ్గురు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు వచ్చారు. జీవిత రాజశేఖర్ గారు ముందు రోజు వచ్చి కనుక్కొని వెళ్ళారు. సో హాస్పిటల్లో ఉన్నారు అని తెలియగానే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, వెనక ముందు ఆలోచించుకోకుండా. నేను మా ఫనీ అని ఉంటాను, ఫనీ నేను వెళ్తూ కారులోనే బాధపడుతున్నా. ఎందుకంటే ఆయనతో గడిపిన క్షణాలు నాకు అదే చెప్తాను కదా, దేవుడిచ్చిన అదృష్టం ఏంటో ఈ ప్రేమ. ఇప్పుడు లేని కమీడియన్స్ తో నేను చాలా గడిపిన క్షణాలు ఉన్నాయి. నా ఏజ్ ఇంత ఉంటుంది చూడడానికి, కానీ అనుభవాలు పెద్ద పెద్దగా ఉంటాయి. సో నాకు అందుకే ఈ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే, ఈ భజన చేసే వాళ్ళందరినీ చూస్తుంటే విన్నంత తాత్కాలికం అనిపిస్తూ ఉంటుంది. మనిషి పోయేటప్పుడు నోట్లో నుంచి పైప్ తీసేస్తే అయిపోయింది. గాలిలో ఎగిరే కాగితం ముక్క గాలి లేకపోతే ఏమవుతుంది, కింద పడిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే. ఆ పేపర్ ముక్కకి గాలి ఉన్నంత వరకే పేపర్ విలువ అనే విషయం వీళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఏంటో ఒక మనిషిని కించపరచటం, ఒక మనిషిని బాధ పెట్టడం, ఒక మనిషిని కొట్టడం, ఒక మనిషిని శారీరకంగా మానసికంగా మాటలతో, ఇవన్నీ తెలియట్లే. కొంచెం మంది పెద్దవాళ్ళకి కూడా తెలియట్లేదు ఇది విషయం. ఇది దీని తర్వాత ఏమవుద్దు నాకు తెలియదు ఇంటర్వ్యూ తర్వాత, కానీ చాలా మంది పెద్దవాళ్ళకి కూడా, అర్థం చేసుకునే పెద్దవాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థం అవుతుందేమో. ఒక విషయం చెప్పడానికి వయసుతో సంబంధం లేదని చాలా మంది అంటూ ఉంటారు. సో నాకు వేణుమాధవ్ అన్నతో నేను గడిపిన క్షణాలు, ఆ ఇంట్లో భోజనం చేశాను, ఆ ఇంట్లో అల్లరి చేశాను, ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లో పిల్లలతో కలిసి చాలా ఆనందంగా ఉండేది. ఒక రోజు నేను షూటింగ్ జరుగుతుంటే శివారెడ్డి అన్నని దా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయా వేణుమాధవ్ గారి ఇంటికి. అప్పటికి వాళ్ళిద్దరికి చాలా లాంగ్ గ్యాప్ వచ్చి చాలా ఆనందంగా మాట్లాడుకున్నారు, ఇద్దరు చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి కళ్ళల్లో కన్నీళ్లు చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ రోజు నేను ఇలా చెయ్యేసి ఒక ఫోటో పెట్టాను. ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులం, ముగ్గురు వరంగల్ జిల్లా ముద్దు బిడ్డలం, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం, హాస్య నటులు, మిమిక్రీ కళాకారులు, వరంగల్ ముద్దు బిడ్డలం ముగ్గురం. ఆయన పోయిన రోజు నేను పెట్టిన రిప్ అని పెట్టలేదు. ప్రతి వాళ్ళు ఈ మధ్య ఏంటో RIP అని పెట్టేస్తున్నారు, ఒక జీవితాన్ని 3 అక్షరాలు తీసి పడేస్తున్నారు. అది నాకు నచ్చక నేను పెట్టింది ఏంటంటే, ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులం, వరంగల్ ముద్దు బిడ్డలం, సినీ కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం ముగ్గురం. ఈ 3 చేతుల్లో ఒక చెయ్యి వెళ్ళిపోయింది, కానీ ఆ చెయ్యి మాతోనే ఉంది అని పెట్టాను. ఆయనతో వదినమ్మతో అడిగి చేయించుకునే సందర్భాలు ఉన్నాయి. అడిగి ఏ వంట కావాలంటే ఆ వంట. ఇంకో విషయం నాకు గుర్తుండే సందర్భం ఏంటంటే, నేను జబర్దస్త్ షూటింగ్ లో ఉంటే ఆయన ఇంట్లో వదినతో వంట చేయించుకొని జబర్దస్త్ సెట్కి నా కోసం భోజనం తీసుకొని వచ్చాడు. సూపర్ అన్న వేణుమాధవ్ గారు. ఇంకా ఇంకెంతకన్నా నాకు ఏం కావాలన్నా, ఇలా ఉన్న ఒక స్టార్డమ్ లో ఉన్న ఒక కమీడియన్. అసలు ఎంతమంది సినిమాలు, ఎంతమంది పెద్దవాళ్ళతో సినిమాలు చేసిన వ్యక్తి నా కోసం భోజనం తీసుకొచ్చి నేను తినేదాకా కూర్చొని నీకోసమే తెచ్చాను, తిని పెట్టేసి చాలా బాధపడిన. అంత అత్యంత సన్నిహితంగా మీరు ఉన్నారు కాబట్టి చాలా మందికి ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. అసలు ఏమైంది వేణుమాధవ్ అన్న గారు, ఎందుకు అలా అయ్యారనేది చాలా మందికి, అంటే ఒక కంప్లీటెడ్ ఒక ఎవరికి తెలియనివంటి ఇది రావట్లేదు. అంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తున్నాయి. కంక్లూజింగ్
కంక్లూజన్ నేను ఇవ్వలేనండి అది. ఎందుకంటే ఏమైంది? అది ఆరోగ్యం పాడైపోయిందన్న విషయం అందరికీ తెలుసు, ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కానీ మన సినిమా పరిశ్రమలో జరిగే ఒక వింత, బయట జరగంది సినిమా ఇండస్ట్రీలో మాత్రం జరిగే ఒక వింత. ఆనాడు కస్తూరి శివరామ్ గారు నటుల దగ్గర నుంచి చాలా సీనియర్ కళాకారులు, ఆ పేరు కూడా చాలా అరుదు, తొలితరం తెలుగు కమీడియన్ కస్తూరి శివరామ్ గారు. ఆయన ఒక నాటక నిత్య తెనాలిలో నాటకం వేసి వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చొని చనిపోయారు ఆయన. అది ఎంతమంది ఈరోజు కమీడియన్స్కి తెలుసు? తెలియదు. ఆ కమీడియన్ చనిపోయాక ఆ నాటకం వ్యవస్థాపకులు యజమానులు ఎవరో ఉంటారు కదా, ఒక మూట కట్టేసి వెనక కార్లు వేసి మద్రాసు పంపించేశారంట. ఆ రోజులు పాండీ బజార్లో విలువైన కార్లు ఎంజీఆర్ గారి ముందు, రాజ్బాబు గారి ముందు కార్లలో తిరిగిన ఒక కస్తూరి శివరామ్ అనే ఒక వ్యక్తి ప్రాణం ఉన్నప్పుడు, విలువైన కారులో తిరిగిన ఒక వ్యక్తి ప్రాణం పోగానే డిక్కిలోకి వచ్చాడు. తొక్కలో మనిషి ప్రాణం. అది వేణుమాధవ్ అన్న ఏంటో కాదు, కమిడియన్స్కే ఇంత రాసి పెట్టాడా దేవుడు అనిపిస్తూ ఉంటుంది. ఆయన జీవితంలో కూడా అంతే. ఆరోగ్యంగా ఉన్నప్పుడు చుట్టూ మన ఎంటర్టైన్, బేసికల్లీ కమిడియన్స్ ఏంటంటే భయ్యా 10 మంది కావాలి భయ్యా, 10 మందిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, 10 మంది ఎప్పుడు కావాలి కమిడియన్స్కి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒక 10 మంది చుట్టూ ఉండి ఏదో జోకులు వేస్తూ కోతిలాగా ఉండే వ్యక్తి కమిడియన్, జోకర్. ఒక్కసారి ఆరోగ్యం బాగాలేకపోయేసరికి ఆ వ్యక్తిని ఎవరు మాట్లాడడానికి రారు. డబ్బు పోగానే డబ్బులు ఎక్కడ అడుగుతామని చెప్పేసి ఫ్రెండ్స్ రారు. కరెక్ట్. ఫోన్ చేస్తే ఎక్కడ ఏం అడుగుతామని చుట్టాలు ఫోన్ చేయరు. ఇలాంటప్పుడు మానసికంగా లోపల 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 అదే ఒక పెద్ద రోగం. మనసుకి శోభ గురి, కిడ్నీలు పోవడం, లివర్లు పోవడం, హార్ట్ అటాక్స్ రావడం, ఇవి కాదు. అవి మానసికంగా బాధపడేటువంటి క్షోభ. అది అనుభవిస్తేనే తెలుసు. అది నేను కళ్ళారా చూశాను. నేను ఎక్సలెంట్ చెప్పారు. ఒక రాళ్ళపల్లి గారి విషయంలో చూశాను, ఒక వేణుమాధవ్ గారి విషయంలో చూశాను. దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడో తెలియదు. అంత దగ్గర నుంచి వాళ్ళ జీవితాన్ని లోతుగా వెళ్ళి వాళ్ళ బాధల్ని, కన్నీటి చుక్కల్ని చూసే ఇది నాకు వచ్చింది. అదృష్టం అన్నది. నన్ను అడిగితే ఎందుకు ఇంత వేదాంతం అంటే, అందుకే నాకు ఇంత వేదాంతం, నాకు ఎందుకే ఇంత ఇది వచ్చింది నాకు. ఆ క్షణం ఆయనను చూసి, అందుకే నేను మౌలాలి, ఇక్కడున్న వ్యక్తిని మౌలాలికి వెళ్ళేవాడిని, కారేసుకొని వెళ్ళిపోయి వారానికి ఒకసారి సరదాగా ఆయన పొలంకి వెళ్ళడం, ఆయనతో పాటు కోదాడ వెళ్ళడం, టైం ఉన్నప్పుడల్లా కోదాడ వెళ్ళి మామిడి తోటలో ఎంజాయ్ చేయడం, సరదాగా నేను మిమిక్రీ ఆర్టిస్టే, ఆయన మిమిక్రీ ఆర్టిస్టే, సరదాగా మిమిక్రీలు చేసుకోవడం. నేను అడిగిన ఒక ప్రోగ్రామ్కి గెస్ట్గా కూడా వచ్చారు ఆయన. యాక్చువల్లీ 2 లక్షలు అడిగారంట. ఎవరో ఫోన్ చేస్తే, వేణుమాధవ్ గారు ఈ ప్రోగ్రామ్కి మీరు గెస్ట్గా రావాలి అని అంటే 2 లక్షలు ఇస్తే వస్తా, లేకపోతే రాను అన్నాడంట. అదే ప్రోగ్రామ్కి నేను వస్తున్నానని చెప్పి వాళ్ళ ఊర్లో కోదాడకి కార్ వేసుకొని ముందు ఒక క్యాన్వై పెట్టించుకుని వచ్చాడు. ఎవరిదబ్బా మినిస్టర్ని పిలవలేదు, ఎవరిని పిలవంటే వేణుమాధవ్ వచ్చాడు. ఎవరు వచ్చారంటే నేను పిలిచానంటే వచ్చాడు. అంతే. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డబ్బుకి విలువ కాదు, మనిషికి విలువ. మనిషి పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనిషి ప్రేమ పిలుస్తుంది.